అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. ఆషాఢ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు జరగనందున ఈ ఆషాఢ మాసంని శూన్య మాసం అని కూడా అంటారు. కానీ అతివలకు ఆనందాన్ని తెచ్చి, ఆహ్లాదాన్ని పంచి, ఆధ్యాత్మికతను పెంచే మాసం ఈ ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢం అంటే టక్కున గుర్తుకు వచ్చేవి అతివల అందాన్ని రెట్టింపు చేసే గోరింటాకు మరియు ఆషాఢ గౌరీ పూజ. మరి ఈ రెండు కార్యక్రమాలకు వేదిక అయ్యింది లగ్డీకాపూల్లోని వాసవి క్లబ్ ఆడిటోరియం. మన శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనంతుల పద్మగారి ఆధ్వర్యంలో గౌరవ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు ప్రాజెక్ట్ అడ్వైజర్గా మరియు స్పాన్సర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులోనూ మన శ్రీ వాసవి మహిళా సంఘం మగువలకు ఆషాఢం అంటే గోరింటాకుతో పాటు మన గౌరవ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు కూడా టక్కున గుర్తుకు వస్తారు. కారణం ఏంటో తెలుసా? శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు ప్రతి సంవత్సరము ఆషాఢ గౌరి పూజ చేసుకొని ముత్తైదువులను ఆహ్వానించి కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు పెట్టించి అమ్మవారికి చీర, గాజులు, తాంబూలము సమర్పించినట్లుగా భావించి ముత్తైదువులకు సమర్పిస్తారు. శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారికి తన 5వ ఏటనే వారి అమ్మా నాన్నలు ఆషాఢ గౌరీ పూజను పట్టించారు. అప్పటి నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు. ఆషాఢం అంటేనే వర్షాకాల ప్రారంభం. పొలాలన్నీ పచ్చగా కలకలలాడుతూ ఉన్నట్లుగా ఆషాఢంలో చూడండి అతివల అరచేతులు పచ్చటి గోరింటాకుతో ఎంత సుందరంగా కనిపిస్తున్నాయో. ఈ ఆషాఢంలో కొంచెం భిన్నంగా ఉండటం కోసం శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనంతుల పద్మగారి ఆధ్వర్యంలో ఆషాఢం ఆనందం ఆరోగ్యం సాంప్రదాయ హేళ అన్న పేరిట గోరింటాకు సంబరాలకు స్పాన్సర్గా రూపుదాల్చారు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు. మరి అతివల ఆనందానికి అద్దం పట్టే ఇంతటి కార్యక్రమాన్ని అంత సాదాసీదాగా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీకి డీన్ అకాడమిక్ అయిన శ్రీమతి డాక్టర్ వనజా ఉదయ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మన ముఖ్య అతిథి శ్రీమతి వనజా ఉదయ్ గారు కూడా కార్యక్రమానికి రాగానే ముందుగా కాళ్లకు పసుపు పెట్టించుకొని, చేతులకు గాజులు వేయించుకొని, తరువాత గోరింటాకు పెట్టించుకొని తాంబూలాదులను స్వీకరించి సాంప్రదాయాలకు విలువనిచ్చారు. అనంతరము శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనంతుల పద్మగారి కోరిక మేరకు మన ముఖ్య అతిథి శ్రీమతి వనజా ఉదయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత వాసవి మాత ప్రార్థనా గీతాన్ని అందరూ చక్కగా ఆలపించారు. కుమారి కందుకూరి స్నిగ్ధ మన ముఖ్య అతిథి అయిన శ్రీమతి వనజా ఉదయ్ గారు గురించి క్లుప్తంగా పరిచయ సందేశాన్ని తెలియచేశారు. అనంతరము మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనంతుల పద్మగారి కోరిక మేరకు శ్రీమతి వనజా ఉదయ్ గారు మగువలను ఉద్దేశించి ఆషాఢమాసము మరియు గోరింటాకు యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. తరువాత మన మహిళా సంఘం గౌరవ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పలంచి ఉమా గారు మగోల మధ్యన పలు పోటీలను పెట్టారు. సూర్యవంక, చంద్రవంక, ప్యాటర్న్ బ్లౌజెస్, పొడవాటి జడ, కుడి అరచేతిలో పుట్టుమచ్చ, మెల్లి కన్ను, పన్ను మీద పన్ను, డిజైనర్ కాళ్ళ పట్టీల వంటి పలు పోటీలను పెట్టగా శ్రీమతి వనజా ఉదయ్ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను తెలియపరిచారు. శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు గెలిచిన విజేతలకు బహుమతులను అందచేశారు. అనంతరం మహిళా సంఘం తరపున అధ్యక్షురాలు శ్రీమతి అనంతుల పద్మ గారు శ్రీమతి వనజా ఉదయ్ గారిని సన్మానించారు. మరి ఆషాఢం ఆనందం ఆరోగ్యం సాంప్రదాయ హేళ కార్యక్రమానికి వచ్చిన మహిళా సంఘం సభ్యులంతా కాళ్లకు పసుపు రాయించుకొని 2 చేతులకు గోరింటాకు పెట్టించుకొని మన గౌరవ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి హిమబాల గారు పెట్టిన అన్ని ఆటలలో అంటే స్పాట్ క్వశ్చన్స్,
చూపించిన వస్తువుల మీద పాటలు పాడటం, క్విజ్ క్వశ్చన్స్, ఇంకా గ్రూప్ గేమ్స్ అంటూ పలు రకాల పోటీలలో మహిళలంతా చురుకుగా పాల్గొనడమే కాకుండా ఆనందంగా చిందులు వేశారు. ఇప్పుడు యాపిల్ అంటే ముందుకి జరిగినా పర్వాలేదు, ఆరెంజ్ అంటే ఆపిల్ ఆరెంజ్, బనానా అంటే సెకండ్. గెలిచిన విజేతలకు బహుమతులను అందచేశారు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు. అనంతరం మహిళలంతా సాంప్రదాయ విందును ఆరగించి శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు ఇచ్చిన పసుపు, కుంకుమ, గాజులు, చీరలను తాంబూలంగా స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కాకుండా బుజ్జి పాపాయికి, కొత్తగా పెళ్ళైన నవవధువుకి, కన్నె పిల్లకు, ముత్తైదువులకు ఇలా ప్రతి ఒక్కరికి చీర, గాజులు, తాంబూలాన్ని అందించారు శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి మగువ ఉత్తి చేతులతో వెళ్లకుండా తృప్తిగా చేతిలో కానుకలతో వెళ్ళేలా చేసిన ఉదార స్వభావం శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారిది. తన ఇంటి వేడుకగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని సంఘం యొక్క కార్యక్రమంగా చేయడానికి ముందుకు వచ్చిన శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి గారికి మరియు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా సమర్థవంతంగా ముందుకు నడిపించిన శ్రీమతి అనంతుల పద్మ గారికి ధన్యవాదములు. మరి ఇదండి మా శ్రీ వాసవి మహిళా సంఘంలో జరిగిన ఆషాఢం గోరింటాకు ఆనందాల సంబరాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.